ఏం 2020 రా ఇది, అందరినీ ఇసుకుపోతుంది. ఇప్పటికే కారణం చస్తానరా బాబు అంటే ఇంకా మంచి మంచి యాక్టర్స్ని తీసుకుపోతుంది. ఏమి రా బాబు, ఇంత దారుణంగా ఉంది ఎంత అయ్యారు. ఇంకా 6 months అయిపోయినాయి, ఇంకా 6 months ఉన్నాయి. వామ్మో, ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందని భయం వేస్తుంది. ఇప్పుడు ఇంకొక మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ని కూడా మనకు దూరం చేసింది 2020. MS ధోని బయోగ్రఫీతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని బాంద్రాలో తను ఉంటున్న నివాసంలో ఉరి వేసుకొని చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే సుశాంత్ కి కేవలం 34 years మాత్రమే. బాలీవుడ్ లో యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్. అయితే సుశాంత్ సింగ్ చనిపోయే కొద్ది రోజుల ముందే తన మేనేజర్ దిశా సలియాన్ కూడా సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆమె బిల్డింగ్ పై నుంచి దుంకి చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే సుశాంత్ సింగ్ డెత్ తో ఎంతో మంది షాక్ అయ్యారు, అలాగే ఎంతో మంది హార్ట్స్ బ్రేక్ అయ్యాయి. చాలా మంది నమ్మలేకపోతున్నారు సుశాంత్ సింగ్ చనిపోయాడంటే. కేవలం 34 yearsకే ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో స్టార్గా ఎదుగుతున్న సమయంలో ఇలా జరగడం చాలా షాక్కి గురయ్యారు. అయితే సుశాంత్ సింగ్ లాస్ట్ మూవీ వచ్చేసి చిచ్చోర్. ఆ మూవీలో సూసైడ్ చేసుకోవద్దని చెప్పిన సుశాంతే ఇప్పుడు చనిపోయాడు సూసైడ్ చేసుకొని. బాలీవుడ్ మొత్తం షాక్కి గురైంది. అలా అయితే బాలీవుడ్లోని సెలబ్రిటీస్ అలాగే మన టాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ న్యూస్తో షాక్ గురై ట్విట్టర్లో ట్వీట్ చేశారు. నరేంద్ర మోడీ గారు అలాగే చాలామంది ఈ షాక్కి గురయ్యారు, అలాగే వాళ్ళ బాధని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. MS ధోని మూవీతో మనందరికీ దగ్గరైన సుశాంత్ ఇప్పుడు లేడనగానే మన తెలుగు ఆడియన్స్ కూడా చాలా బాధపడుతున్నారు, అలాగే చాలా షాక్ అయ్యారు. కేవలం 34 years మాత్రమే. ఎందుకు చనిపోయాడు అన్నది ఇంకా మిస్టరీగానే మిగిలింది. అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు, అలాగే పోస్ట్ మార్టం తర్వాత ఇంకా వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. MS ధోని మూవీలో అయితే సుశాంత్ మాత్రం జీవించాడు. MS ధోని క్యారెక్టర్లో రియల్ చెప్పాలంటే ఎంతగా జీవించాడంటే ఇంకా సుశాంత్ తప్ప ఇంకెవరు అంత బాగా చేయలేరు అన్నట్టుగా జీవించాడు. ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో యూత్ ఆడియన్స్కి చాలా దగ్గర అయ్యాడు, కానీ ఎదుగుతున్న సమయంలోనే మనకు దూరం అయ్యాడు. ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియదు, కానీ నువ్వు అలా చేయడం తప్పు అని చెప్పాలి. ఎందుకంటే 34 years మాత్రమే, ఇప్పుడే తన కెరియర్లో చాలా పైకి వస్తున్నాడు, కానీ ఇలా చేయడం చాలా తప్పు. మేమైతే చాలా మిస్ అవుతాం సుశాంత్. MS ధోని మూవీ ఇప్పటికే ఎంతో ఎమోషనల్గా ఉంటుంది, ఇప్పుడు ఇంకా ఎమోషనల్ చేసిన ఒక సుశాంత్.